నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ మహాకాళేశ్వర సహిత మహంకాళి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి దేవాలయంలోనికి చొరబడి హుండీ దోపిడీ ప్రయత్నం చేశాడు. హుండీ ఓపెన్ కాకపోవడంతో పక్కన ఉన్న పూజ సామాగ్రి షాపులో కొంత నగదు దొంగలించి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖం కనిపిస్తుంది అన్న, ముఖం క్లియర్ అనిపిస్తుంది కదా, క్లియర్ అనిపిస్తుంది ముఖం. తీస్తుండు, వీడియో తీస్తుండు, మొత్తం క్లియర్ ఉంది ముఖం. పెడతా పెడతా అన్న, వీడియో పంపిస్తాను. ముఖం అయితే కనిపిస్తుంది. గడపారా దాన్నే కలుపుతున్నాడు. ముందు పైన అది ఎరగొడితే వచ్చేది అనుకున్నాడు, రాలేదు. నేమ్ ప్లేట్ తాళాన్ని చేసింది. ఆయన రావట్లేదు. ఎవరు పంపలేదా వచ్చారబ్బా, నాకైతే చూసా. అప్పుడే ఆడిపోయిన ఇంట్లో నాకు కూడా తీయాలని ఆలోచన రాదు. భగవాన్ చేశాడు కదా, ఫేస్ క్లియర్ కనిపిస్తుంది. చూడు ఎంత కష్టపడుతుందో కావాలి అడ్డుపెట్టి మరి అది యుద్ధాలని ఇక్కడ తీసుకొచ్చి రాలేదు. ఎందుకు లాగ్ ఓపెన్ అయ్యిందా లాస్ట్? లేదా ఇక్కడ కాకాటు వచ్చినట్టు అదే ఫస్ట్ డైరెక్ట్ గుడికి వచ్చాడండి. అదే కట్టు కట్టేసుకుని అన్నాడు కదా, గుండె పనికి మొత్తం బట్ట పట్టాడు. ఇక్కడ పని అవ్వట్లేదని చెప్పి లోపల మనసు అంటే అట్టింగ్ రాలేదా? ఫస్ట్ ఇటు వచ్చాడండి. అదేదో ఏవో 10 రూపాయలు దొరికినాయి. కాయిన్ అంటే 10 రూపాయల నోటు. అదే మందులో వచ్చేది. అక్కడ వచ్చింది కానీ వెళ్ళిపోతున్నాడు, అది సందులోకి వెళ్తున్నాడు. ఎలా వస్తున్నట్టు వస్తున్నాడు కెమెరా చూడు.